ఇప్పుడు మనం సబ్స్టెన్స్ రిలేటెడ్ డిజార్డర్స్ అండ్ బిహేవియరల్ అడిక్షన్స్ ఈ అధ్యాయంలో మనం పదార్థ ప్రేరిత రుగ్మతలు దానితో పాటు ప్రవర్తనాత్మక అపవ్యవస్థలు ఈ రెండింటిని గురించి చర్చించుకుందాం. ఈ పదార్థ ప్రేరిత రుగ్మతల్లో మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ కానీ లేక మత్తును కలిగించేటువంటి పదార్థాలు, పానీయాలు, వాటిని సేవించడం ద్వారా వ్యక్తి తన ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తనలు అదుపు తప్పి శారీరక ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ తనకు తాను సమస్యగా సమాజానికి, కుటుంబానికి భారంగా, పెను ముప్పుగా పరిణమించేటువంటి ప్రవర్తనకు వ్యక్తులు వ్యసనపరులై దానికి బానిసలై కొన్ని సందర్భాల్లో సమాజం చేదరించుకున్న, అసహించుకున్న వారి ప్రవర్తనకు కొన్నిసార్లు శిక్షించిన దానిలో నుంచి బయట పడలేక అలాగే ఆ మత్తుకు, మైకానికి కొన్ని సందర్భాల్లో మనం కైపు అని చెబుతుంటాం. ఇలాంటి ఉన్మాద స్థితికి చేరుకుంటారు కొంతమంది. దానిని కేవలం వ్యక్తిగత సమస్యగానే కాకుండా కుటుంబపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి సమస్యగా దీనిని DSM-5లో దీనిని వర్గీకరించడం జరిగింది. ఇందులో ఈ మత్తు, ఉత్తేజము, మైకము, హుషారు, ఒక్కొక్కసారి ఈ పదార్థాలు సేవించడం వలన యూఫోరియా అంటే సుఖభ్రాంతి. ఈ ఉదాహరణకు ఆల్కహాల్, మద్యం సేవించినటువంటి వ్యక్తి గాలిలో అలా తేలిపోతున్నట్లు, ఒక విధమైనటువంటి సుఖానుభూతిని పొందినట్లు భ్రమపడతాడు. వాస్తవానికి అది నిజమైనటువంటి సుఖమైన స్థితి కాదు, కానీ అలా కృత్రిమమైనటువంటి స్థితికి వారు చేరుకుంటారు. మనం నిజ జీవితంలో లేదా దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పదార్థాలను, కొన్నిటిని మనం తెలిసి, కొన్నిటిని మనం తెలియక, ఇది మత్తు పదార్థం అనేటువంటి ఇంగితం ఉన్నప్పటికీ కొన్నిసార్లు దానిని సేవించకుండా ఉండలేకపోతుంది. ఈ మత్తు పదార్థాలలో లేదా మాదక ద్రవ్యాలలో ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. వాటిలో టీ, కాఫీ మొదలుకొని చివరకు కొకైన్, LSD అంటే లైసర్జిక్ యాసిడ్, డైథైలమైడ్, మెస్కలైన్, తర్వాత ఎన్నో రకాలైనటువంటి సెడేటివ్స్ అని, బార్బిచరేట్స్ అని, ఆంఫిటమైన్స్ అని, డిప్రెసెంట్స్ అని, స్టిమ్యులెంట్స్ అని, ఇలా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు. స్టిమ్యులెంట్స్ అనేవి ఉత్తేజపరుస్తాయి, డిప్రెసెంట్స్ అనేటివి వ్యక్తిని అవసాద స్థితికి, ఒక విధమైనటువంటి నిశ్చేష్టమైనటువంటి స్థితికి దారితీస్తాయి. ఈ సైకిడెలిక్ డ్రగ్స్ లేదా హాల్యూసినోజెన్స్ అని, అవి విభ్రాంతులను కలిగిస్తాయి. ఇవన్నీ మనం వివిధ రకాల వర్గాలుగా మనం చర్చించుకుంటాం. ఇందులో ఇందాక చెప్తున్నట్లు టీ, కాఫీ కూడా ఒక విధమైనటువంటి వ్యసనానికి దారి తీసేటువంటి మత్తు పదార్థాలు. కాకపోతే స్వల్పమైన మోతాదులో
చాలా తక్కువ సార్లు దాన్ని సేవించేవారు. తద్వారా ఉత్తేజితం, ఎక్సైటేటరీ అంటాం, లేదా స్టిమ్యులెంట్, దాన్ని శారీరక స్థితిని ఉత్తేజపరిచి వ్యక్తిని చురుకుగా ఉండేటట్లు ప్రేరేపించేటువంటి పదార్థాలు. అయితే వీటిని మోతాదు ఎంత పరిమాణంలో తీసుకున్నాడు, ఎన్నిసార్లు ఆ వ్యక్తి దానిని తీసుకుంటున్నాడు అనేటువంటి అంశం కూడా చాలా ముఖ్యమైనది. ఒకటి రెండు సార్లు కాఫీ కానీ టీ కానీ త్రాగడం ద్వారా వ్యక్తి బహుశా దాని మీద పూర్తిగా ఆధారపడకపోవచ్చు. కానీ ఇది క్రమేణా లాంగ్ టర్మ్ యూజ్, దీర్ఘకాలికంగా దీనికి అలవాటు పడినప్పుడు వ్యక్తి అది లేకపోతే ఆ సమయానికి టీ కానీ కాఫీ కానీ దేనికి అలవాటు పడ్డాడో ఆ సమయానికి అతను సేవించకపోతే మనసంతా లాగుతూ ఉంటుంది. ఇవి ధూమపానం చేయడం, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదా వివిధ మత్తు పదార్థాలు, ఇటీవల కాలంలో ఎన్నో రకాలైనటువంటి మత్తు పదార్థాలు మార్కెట్లో రహస్యంగానో బహిరంగ తెలిసి కూడా వీటిని అమ్ముతున్నారు. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా పోలీసుల కళ్ళు కప్పి కొంతమంది అక్రమంగా వీటిని రవాణా చేయడం, వాటిని అమ్మడం, ఆ బాధితులు వాటిని సేవించడం, తద్వారా ఈ దుర్వినియోగానికి గురి అయి వారు శారీరక ఆరోగ్యము, వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు కానీ, ఇతరులతో సంబంధాల విషయంలో కానీ, స్నేహితము లేదా వైవాహిక జీవితం ఇలాంటి సంబంధాల విషయంలో కానీ పూర్తిగా అపవ్యవస్థకు లోనయ్యి చివరకు ఆరోగ్యం చాలా క్షీణించి మరణావస్థకు చేరుకుంటున్నాం. ఈ మరణావస్థ అనేది ప్రిమిచ్యూర్, నిండు నూరేళ్ళు లేదా తగినంత కాలం బతకాల్సినటువంటి వ్యక్తి బతకాల్సిన సమయం కంటే దాదాపు 10-15 ఏళ్ళు ముందుగానే చనిపోవడం, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు, మానసిక క్షోభకు గురి అయ్యి కుటుంబ సభ్యులను కూడా క్షోభకు గురి చేసి సమాజానికి పీడగా, ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాల ప్రభావానికి కొంతమంది లైంగికమైనటువంటి నేరాలకు పాల్పడడం, అత్యాచారాలకు పాల్పడడం, హత్యలకు ఏమాత్రం వెనుకాడకుండా హత్యలు చేసి జైలు పాలవ్వడం, ఇలాంటి ఉన్మాద ప్రవర్తన వారు వ్యక్తం చేస్తారు. కాబట్టి ఇది కొన్ని దేశాలు ఎన్నో ఆంక్షలు విధించినప్పటికీ కొన్ని దేశాలలో దీనిని ఒక రెగ్యులేట్ చేసి అనుమతిస్తున్నారు. ప్రత్యేకించి ఆల్కహాల్, ఈ మద్యపానాన్ని కొన్ని దేశాలు పూర్తిగా నిషేధించినప్పటికీ కొన్ని దేశాలు వివిధ కారణాల వల్ల వాటి మీద కొన్ని ఆంక్షలు, కొన్ని నియమాలు, కట్టుబాట్లు విధించి మితంగా అమ్మేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఏ విధంగా సేవించినా మత్తు పదార్థాలు మొదట్లో స్వల్పంగా సేవించినప్పటికీ క్రమేణా దానికి బానిస అయ్యి చివరకు అది లేకపోతే బ్రతకలేము అన్నంత బలహీనతతో, మానసిక రుగ్మతతో బాధపడుతూ క్షోభతో అనారోగ్యం పాలై వారు ఆకస్మిక దుర్మరణాలకు బలి అవుతున్నారు. కాబట్టి దీనిని చట్టపరమైనటువంటి చర్యలు మరింత ఉధృతం చేసి వీటిని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కేవలం మత్తు పదార్థాల
పాటే ఈ సమూహంలోనే డిఎస్ఎం 5 గ్యాంబ్లింగ్ జూదాన్ని కూడా అందులోనే వర్గీకరించడం జరిగింది వాటితో పాటు. ఎందుకంటే జూదానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు ప్రవర్తన పరంగా వీళ్ళు కూడా ఒక విధమైనటువంటి క్రేవింగ్, పదే పదే జూదానికి పాల్పడడం, ధనాన్ని పణంగా పెట్టి ఒక్కొక్కసారి బహుశా వారు గెలిచి అందులో ధనం సంపాదించినప్పటికీ దానితో పాటు కొన్ని కోమార్బిడిటీ, ఈ ప్రవర్తన సమస్యలు, దానితో పాటు ఈ మాదక ద్రవ్యాల సేవనము, ఇలాంటి రుగ్మతలు సంభవించేటువంటి అవకాశం ఉంది. ఇతర వ్యాధులు లేదా రుగ్మతలు సంభవించే అవకాశం ఉంది. దీన్నే కోమార్బిడిటీ. అందువల్ల జోదడానికి సంబంధించినటువంటి ప్రవర్తనను కూడా ఈ సబ్స్టెన్స్ రిలేటెడ్ డిజార్డర్స్లో మాదక ద్రవ్య పదార్థ రుగ్మతలకు సంబంధించినటువంటి వ్యవస్థలతో పాటే దీనిని కూడా చేర్చడం జరిగింది. తర్వాత మానసికమైనటువంటి చురుకుదనాన్ని, సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్, వీటిని సేవించినప్పుడు మొదట్లో కొంత రకమైనటువంటి ఇనిబిషన్ని అది తొలగిస్తుంది. ఉదాహరణకు ఆల్కహాల్ తీసుకున్నటువంటి వ్యక్తి అంతవరకు తనకు తానుగా నిర్దేశించుకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి నిరోధాలు, ఇనిబిషన్స్ని అతను సడలించుకొని కొంచెం ఫ్రీగా ఇతరులతో మాట్లాడడం, లేకపోతే తన భావాలను వ్యక్తం చేయడం, అంతవరకు కొంచెం వెనుకాడుతున్నటువంటి, బయటికి చెప్పడానికి లేకపోతే వ్యక్తం చేయడానికి కొంచెం వెనుకాడుతున్నట్టు ఉన్నప్పటికీ ఈ ఆల్కహాల్ మద్యం సేవించిన తర్వాత అది కొంచెం అడ్డు తొలగిపోయి ఆ ఇనిబిషన్ లేకపోవడంతో ఇప్పుడు స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలు పెడతారు. అయితే క్రమేణా ఈ ఆల్కహాల్ శాతం పెరిగినప్పుడు ఆ వ్యక్తి తన మీద తన నియంత్రణను కోల్పోవడం జరుగుతుంది. ఈ అమితమైనటువంటి మితిమీరి దానిని క్రమేణా సేవించడం, ఆ తర్వాత తను తన స్థితిని కూడా, ఓరియంటేషన్ స్థితిని కూడా మర్చిపోతాడు. తను ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి ఇంగితాన్ని కూడా కోల్పోయి ఎవరితో మాట్లాడుతున్నాను, ఎక్కడున్నాను, ఇది పగల రాత్ర ఏంటి అనేటువంటి తన ఉనికిని కూడా గుర్తించలేనటువంటి మైకంలో దిగిపోయి దుర్భాషలాడడం, ఇతరులతో నీచంగా ప్రవర్తించడం, తర్వాత ఘర్షణలకు, నేరాలకు వెనుకాడకుండా హత్యలకు కూడా సంసిద్ధుడు కావడం, ఇతరుల మీద అనుమానాలు వ్యక్తం చేయడం, ఇతరుల ప్రవర్తన మీద, పర్టికులర్లీ ప్రత్యేకించి భార్య మీద, ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఈ సస్పిషన్ కూడా రాను పెంచుకొని తన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక భద్రతను కూడా కోల్పోతాం, సైకలాజికల్ బ్యాలెన్స్ని కూడా, సమతుల్యతను కూడా కోల్పోతాం.
అయితే కొన్ని పదార్థాలు అక్రమంగా రవాణా జరుగుతున్నాయి. ఈ దశ ఎలా ప్రారంభమవుతుంది అంటే సబ్స్టెన్స్ యూజ్, పదార్థ సేవనం. ఇప్పుడు కొంత అమౌంట్ను, కొంత పరిమాణంలో ఆ పదార్థాన్ని పుచ్చుకున్నట్లయితే, ఉదాహరణకు మద్యాన్ని పుచ్చుకున్నట్లయితే ఆ వ్యక్తి ఇతరులతో మాట్లాడే తీరు కానీ, తర్వాత విద్యాపరమైనటువంటి నైపుణ్యం కానీ, వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని కానీ ఎలా ఏమాత్రము అతనికి దెబ్బతిన్నదు. అది సబ్స్టెన్స్ యూజ్, సేవనం. అది మితిగా, పరిమితిగా అతను తీసుకోవడం. ఇంటాక్సికేషన్ అనేటువంటిది, సబ్స్టెన్స్ ఇంటాక్సికేషన్ అనేది ఇది మత్తును కలిగించాడు. పరిమాణం పెరిగి దాంట్లో ఒక వ్యక్తి మాట్లాడడం కానీ, లేకపోతే నడవడము, శారీరక చలనం పట్ల నియంత్రణ కోల్పోతాడు. తర్వాత అది శారీరకమైనటువంటి మత్తు. మానసికమైనటువంటి మత్తులో అతను శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది కూడా ఇంటాక్సికేషన్ వల్ల జరిగేటువంటి శారీరకంగా, మానసికంగా కొంత నిగ్రహ శక్తిని కానీ, కొంత నియంత్రణను కానీ అతను కోల్పోతాడు. ముఖ్యంగా మాట్లాడడము, లేదా నడక, పని తీరు. ఉదాహరణకు డ్రైవింగ్ చేస్తున్నట్లయితే దాన్ని సక్రమంగా చేయలేకపోవడం. సబ్స్టెన్స్ అబ్యూస్, ఇది దుర్వినియోగం. ఎక్కువ పరిమాణంలో తరచుగా మత్తు పదార్థాన్ని సేవించినట్లయితే అప్పుడు ఇతరులతో తరచుగా ఘర్షణ పడడము, తన వృత్తిని కానీ, శరీర ఆరోగ్యాన్ని కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయడము, ఈ విద్యాపరమైనటువంటి పనితీరులో కానీ, వృత్తిపరమైనటువంటి పనితీరులో కానీ ఇతరులతో వ్యతిచర్య జరపడం, ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో కానీ పూర్తిగా ప్రమాదంలో పడతాం. ఇది పదార్థము దుర్వినియోగం. అతిగా సేవించడము, ఎక్కువ సార్లు సేవించడం వలన జరిగేటువంటి దుస్థితి ఇది. సబ్స్టెన్స్ డిపెండెన్సీ లేదా అడిక్షన్, పదార్థం మీద పూర్తిగా ఆధారపడము లేదా వ్యసనం. ఇది ఆ వ్యక్తిని ఎంత దారుణమైన స్థితికి నెట్టుతుందంటే, ఈ టాలరెన్స్, దానిని సహించడం. రెండవది విత్డ్రాయల్ సింప్టమ్స్, ఉపసంహరణ లక్షణాలు. ఈ టాలరెన్స్ అనేది ఏంటంటే, ఈ వ్యక్తి మొదటిసారి మత్తు పదార్థం సేవించినప్పుడు శరీరం అంతా తేలికగా, ఉల్లాసంగా, ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనంద స్థితిలో ఉన్నటువంటి భ్రాంతిని అది కలిగిస్తుంది. మొదట్లో ఒక పెగ్గు తాగితే వచ్చేటువంటి, మనం కిక్ అని అనుకుంటాం దీన్ని, వచ్చేటువంటి ఆ స్థితి క్రమేణా ఒక పెగ్గు తాగితే రాదు, కొంచెం పెంచాలి, మోతాదు కొంచెం పెంచాలి. అలా కాలం గడిచే కొద్దీ ఈ మోతాదును పెంచితే కానీ అతనికి ఆ సుఖభ్రాంతి, యూఫోరిక్ స్టేట్ లేదా కిక్ అనేటువంటి స్థితి, దాన్ని హై అని కూడా అంటాం. ఒక విధమైనటువంటి స్థితి, ఒక ఆనందకరమైనటువంటి
ఒక ఒక తన్మయత్వానికి దారి తీసేటువంటి మైకనికి దారి తీసేటువంటి స్థితిని పొందాలంటే క్రమేణా కాలం గడిచే కొద్దీ ఈ మాదక ద్రవ్య మోతాదును పెంచుకుంటూ వెళ్ళాలి. అలా పెంచుకుంటూ ఎప్పుడు వెళ్తాడో ఒక స్థితికి చేరేటప్పటికీ వ్యక్తులు పెరిగి క్వార్టర్ బాటిల్ కొంతకాలానికి హాఫ్ బాటిల్, తర్వాత ఫుల్ బాటిల్, తర్వాత బాటిల్లే ఖాళీ చేయడం. క్రమేణా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ లేదా కొంతమందిలో కొన్ని నెలల వ్యవధిలోనే వీటి వాడకం మరింత పెరిగితే అది టాలరెన్స్, ఎంత తీసుకున్నా ఇంకా తీసుకోవాలి, ఇంకా తీసుకుంటే కానీ ఆ స్థితికి నాకు అతృప్తి కలగలేదు అనేటువంటి భావంతో మరింత తాగడానికి అతనికి వ్యామోహం పెరుగుతుంది. ఇది సబ్స్టెన్స్ డిపెండెన్సీ, పూర్తిగా దాని మీద ఆధారపడుకో. ఈ మాదక ద్రవ్యము ఆ సమయానికి తాగకపోతే, సేవించకపోతే, కొన్ని మాదక ద్రవ్యాలు నోటి ద్వారా తాగడం, కొన్ని మాదక ద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో నేరుగా రక్తనాళాల్లోనికి ఇంజెక్ట్ చేసుకోవడం, కొన్ని క్యానబీస్, మారివానా లాంటి పదార్థాలు లేదా సిగరెట్ లాంటివి పొగ రూపంలో ధూమపానంలాగా సేవించడం, ఇలా కొన్నిటిని ముక్కు దగ్గర పెట్టుకొని, ఇంకా కొన్ని గుట్కా, ఖైని వంటి పదార్థాలను నోటిలో ఉంచుకోవడం, గుడుంబ లాంటివి సారాయిలాగా తాగడం. ఈ పదార్థాలు ఏ రూపంలో సేవించినప్పటికీ క్రమేణా వాటి మోతాదు పెంచుకుంటూ పోవడం వల్ల సమయానికి ఆ మాదక ద్రవ్యం అతను సేవించకపోతే ఈ ఉపసంహరణ లక్షణాలు ప్రారంభమవుతాయి. ఈ ఉపసంహరణ లక్షణాలు ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితి. అతనికి మతిమరుపు, సమయానికి అది తాగకపోతే మెమరీని పూర్తిగా, ఇవి మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ లాంటివి సేవించినప్పుడు ఈ స్మృతి సమస్యలు కూడా ఉన్నాయి. తాగకపోవడం వల్ల కూడా ఒక విధమైనటువంటి స్మృతి సమస్య వచ్చి మతిమరుపు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఉన్మాద స్థితికి చేరుకోవడం, ఇది మైకము, సన్నిపాతము అనేటువంటి ఈ స్థితికి అతను చేరుకుంటాడు. ఇది ఒక విధమైనటువంటి మానసిక గందరగోళం. కొంతమందికి తలనొప్పి మొదలవుతుంది, కొంతమందికి విరేచనాలు ఎక్కువగా అవుతుంటాయి. సమయానికి సేవించవలసినటువంటి మత్తు పదార్థం సేవించకపోతే ఈ అవలక్షణాలు వ్యక్తమవుతాయి. ఈ ఒక మానసిక శారీరక గందరగోళం అతనిలో మొదలవుతుంది. వీటినే, ఈ లక్షణాలనే విత్డ్రాయల్ సిమ్టమ్స్ అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇవి ఉపసంహారక లక్షణాలు, వ్యాధి లక్షణాలు. ఇవి పూర్తిగా ఆ మత్తు పదార్థానికి బానిస అయిపోవడం, ఆధారపడడం అంటే బానిస కావడం. అది లేకపోతే ఇక ఏ పని, అసలు ఏం దిక్కుతోచని స్థితికి చేరుకుంటాడు. ఇది చాలా గంభీరమైనటువంటి సీరియస్ స్థితిగా చెప్పుకోవచ్చు. అందులో కొన్ని పదార్థాలు కేవలం వ్యక్తిని ఒక విధమైనటువంటి ఉల్లాస స్థితికే చేర్చడమే కాకుండా, కొన్ని పదార్థాలు, ఈ LSD, లైసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్, తర్వాత PCP అంటే ఫినైల్ క్లోరోహెక్సైల్ పైపెరిడైన్, ఈ పూర్తి పేరు. PCPని ఫినైల్ సైక్లోహెక్సైల్ పైపెరిడైన్
ఇది కూడా LSD లాగే, లైసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్ లాగే ఇది విభ్రాంతి జనకమైనటువంటి పదార్థం. హాలిసినోజన్, సంభ్రాంతి కలిగించేటువంటి, అంటే ఇవి వ్యక్తి సంవేదనలను పూర్తిగా వక్రీకరిస్తాయి. ఇతను రంగులను వింటాడు, రంగులను చూస్తాము. సాధారణంగా ఈ పదార్థాలు సెన్సరీ డిస్టార్షన్స్ని, సంవేదన వక్రీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఒకదానితో ఒకటి మిళితమైపోయి ఒక విధమైనటువంటి అపస్మారక స్థితిలాగా అతనిలో సృష్టిస్తాయి. అందువల్ల వీటికి డిపెండెన్సీ లేకపోయినప్పటికీ వీటి ప్రభావం చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఈ మత్తు పదార్థాలు లేకపోతే ఈ మైకంలో వ్యక్తి ఎలాంటి సాంఘిక నేరాలకు పాల్పడడానికి కూడా వెనుకాడు. ఇన్హిబిషన్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి కొంతమందిలో విత్డ్రాయల్ సిమ్టమ్స్లో ఇందాక చెప్పుకున్నట్టు ఒక విధమైనటువంటి కడుపులో వికారం, వాంతికి చేసుకున్నట్టు సమయానికి అది తాగకపోతే, ఇలాంటి అవలక్షణాలన్నీ అతను అనుభూతి చెందుతాడు. అందువల్ల వాటి కోసం ఎంతటి సాహసానికి కానీ ఎంతటి తెగింపుకు కానీ అతను వెనుకాడు. ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను అమ్మడం, దొంగతనం చేయడం, హత్యలకు పాల్పడడం, మత్తు పదార్థాలు వినియోగించడానికి, వాటిని కొనడానికి, ఎలాంటి దుర్మార్గ ప్రవర్తనకైనా అతను వెనుదీయడు. అలాంటి ప్రమాదం ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఉపగమం ఉంది, డైమెన్షనల్ అప్రోచ్. మొదట ఆ వ్యక్తి అబ్స్టినెన్స్ స్టేజ్లో ఉంటాడు. ఎలాంటి మత్తు పదార్థాలను అతను సేవించకుండా చాలా నిష్ఠగా ఉంటాడు. తర్వాత ఇతరులు తాగడం చూసో, ఇతరులు సేవించడం చూసో, లేకపోతే ఎలా ఉంటుందో చూద్దామనేటువంటి ఒక కుతూహలంతోనూ ప్రయోగాత్మకంగా కొంత సేవించడం జరగవచ్చు. ఆ తర్వాత ఇతరులు సమూహంలో ఉన్నప్పుడు, పండగలు లేదా కొన్ని పబ్బాలు ఇలాంటి వినోదాల కార్యక్రమాల్లో ఇతరులతో పాటు సరదాగా వారితో పాటు తను కూడా అప్పుడప్పుడు సేవించడం జరుగుతుంటుంది. ఆ తర్వాత బింజ్ యూస్, ఆపగా తాగడం, అంటే నియంత్రణ లేకుండా, పరిమితి లేకుండా ఇష్టం వచ్చినట్లు అంటే తప్పతాగి పడిపోవడం. తర్వాత బింజ్యూస్లో అమితంగా తాగడం. తర్వాత అబ్యూస్, ఇప్పుడు పూర్తిగా అతను తప్పతాగి తన మీద తనకు నియంత్రణ లేకుండా, తన ప్రవర్తన పట్ల ఎలాంటి సంకోచము లేకుండా, ఎలాంటి నేరాలకైనా సరే అతను పాల్పడుతుంటాడు. ఈ బానిస కావడం, డిపెండెన్స్ అనేది 3 రకాలైనటువంటి స్థాయిల్లో ఉంది. స్వల్పమైనటువంటిది, మధ్యమమైనటువంటిది, తీవ్రమైనటువంటిది. ఇది ఏది స్వల్పము, ఏది మధ్యము, ఏది తీవ్రమైనటువంటిది అనేది మనం ముందు చర్చించుకుంటాం. ఈ ప్రవర్తనలన్నింటినీ ఈ సబ్స్టెన్స్ రిలేటెడ్ లేదా మాదక ద్రవ్య పదార్థ ప్రేరిత రుగ్మతలను 6 సమూహాలుగా విభజించడం జరిగింది. మొదటిది డిప్రెషన్స్. ఇవి డిప్రెషన్ అనేది అవసాదాన్ని, కృంగుబాటును కలిగించేటువంటి పదార్థం, అవసాద జనకం. ఇందులో మొదట వ్యక్తి రిలాక్స్ అయినట్లుగా, కొంచెం ఉపశమనం కలిగించినట్లు, ఒక విధమైనటువంటి శాంతి లేదా ఒక
ఉల్లాసం ఒక ఈ యాంగ్జైటీ లేకుండా దానిని పూర్తిగా తొలగించి ఎలాంటి వ్యాకులత ఆందోళన లేకుండా వాటిని తొలగించి నెమ్మది స్థితిని కలిగించేటువంటివి డిప్రెసెంట్స్. స్టిమ్యులెంట్స్లో ఇవి ఉత్తేజకాలు, వ్యక్తిని ఉద్దీపితం చేసి చురుకుదనాన్ని కలిగించడం. ఇందులో కొకైన్, సిగరెట్లు తాగడంలో వచ్చేటువంటి నికోటిన్, కాఫీ త్రాగడంలో వచ్చేటువంటి కెఫీన్, ఈ పదార్థాలు స్టిమ్యులెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఓపియేట్స్ అండ్ నార్కోటిక్స్లో ఇవి నల్లమందు, దాని నుంచి తయారు చేసినటువంటి పదార్థాలు. ఇవి నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇందులో నొప్పిని తగ్గించి ఒక విధమైనటువంటి సుఖభ్రాంతిని, యూఫోరియాను కలిగిస్తాయి. హెరాయిన్, మార్ఫిన్ ఇవి ఉపశమనాన్ని, పెయిన్ కిల్లర్స్గా కూడా మార్ఫిన్ను వైద్యుల పర్యవేక్షణలో మోతాదులో దీనిని శరీరంలోనికి ఎక్కించినప్పుడు అధికమైనటువంటి బాధతో, అధికమైనటువంటి నొప్పితో బాధపడేటువంటి వ్యక్తులకు ఉపశమనం కలిగించడానికి మార్ఫిన్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంటుంది. కానీ ఇది మోతాదు మించినట్లయితే అది అన్ని అపవ్యవస్థలకు దారితీస్తుంది. ఈ నార్కోటిక్స్ అనేటువంటివి కొంచెం నిద్రపుచ్చేటువంటి గుణాన్ని కలిగిస్తాయి. నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తూ కొంత కృత్రిమైనటువంటి నిద్రను కలిగిస్తాయి. హాల్యూసినేషన్స్ అనేటువంటివి ఇవి సంభ్రాంతులు, విభ్రమాలు, హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్ వ్యక్తిలో ఇవి కలిగిస్తాయి. మ్యారివానా, తర్వాత ఎల్ఎస్డి, ఈ పదార్థాలు. దానితో పాటు పారనోయియా అనేటువంటి, ఇది పారనోయియా అనేటువంటిది ఒక పర్సనాలిటీ డిజార్డర్, రుగ్మత, మూర్తిమత్వ రుగ్మత. ఇది ఇందులో వ్యక్తి ఎక్కువగా డెల్యూషన్స్కు గురవుతుంటాడు. ఇతరులను ఎంతమాత్రం నమ్మకుండా విపరీతమైనటువంటి సందేహము, అనుమానించడం ప్రతిదానికి. అలాంటి మానసిక అవలక్షణాలను ఈ హాల్యూసినేషన్స్ అనేటువంటి మాదక ద్రవ్యాలు పుట్టిస్తాయి. ఇంకా కొన్ని పదార్థాలు ముక్కుతో పీల్చడం వల్ల స్టెరాయిడ్లు, ఓటీస్ అనేటువంటివి ఓవర్ ద కౌంటర్, ఇవి మేడం మందుల షాపులో ప్రిస్క్రిప్షన్ లేకపోయినా దొరికేటువంటి ఔషధాలు. స్టెరాయిడ్లు, వాటిని దుర్వినియోగం చేయడం వల్ల ఒక విధమైనటువంటి వ్యసనానికి గురి అవుతుంటారు. వాటిని పదే పదే సేవించాలనేటువంటి క్రేవింగ్, కోరిక, ప్రబలమైనటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది. తర్వాత జూదం. ఇందులో కేవలం పత్తాలు ఆడడం కాకుండా క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, హార్స్ రేస్, గుర్రపు పందాలు కావచ్చు, తర్వాత కోడి పందాలు కావచ్చు. ఇవి ధనాన్ని పణంగా పెట్టి మరీ ఓడిపోయే కొద్దీ లేదా ధనం పోగొట్టుకునే కొద్దీ మరింత సంపాదించాలి, రెట్టించి దాని మీద పణాన్ని పెట్టడం. ఇది ఒక విధమైనటువంటి వ్యాకులతను, డిస్ట్రెస్ను కలిగిస్తుంది. వ్యక్తి మరింత విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎలాంటి జడ్జిమెంటును, ఇక్కడ ఈ మాదక ద్రవ్యాలకు ఉన్నటువంటి గుణము ఈ జోద ప్రవర్తనకు కూడా ఉంది. ఎందుకంటే
క్షణికావేశంలో పోగొట్టుకున్న దానిని మరీ తిరిగి సంపాదించాలి, ఇతరులు తనను హేళన చేస్తారేమో, లేకపోతే మరింత గెలిచి తన సత్తా చూపించాలి అనేటువంటి ఒక మొండి ప్రవర్తనకు మీరు పాల్పడతారు. కాబట్టి ఇది కూడా ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన వ్యసనంలాగే ఇది కూడా ఒక దుర్బలత్వానికి గురవుతాడు. కాబట్టి ఈ వ్యసనాన్ని కూడా ఆ వ్యాధులతో సరసన వాటితో పాటు చేర్చడం జరిగింది. ఇప్పుడు ఏ లక్షణాలు ఉంటే ఈ బానిసత్వం వ్యసనం స్వల్ప స్థాయి లేదా మధ్యమ స్థాయి లేదా తీవ్ర స్థాయి అనేటువంటిది నిర్ధారించడానికి ఇక్కడ ఉన్నటువంటి 11 అంశాలలో ఏవేని 3 లక్షణాలు కనుక ఆ వ్యక్తిలో ఉన్నట్లయితే అది స్వల్పమైనటువంటి స్థాయిగా చెప్పుకోవచ్చు వ్యసనం. అలా కాకుండా 5-6 లక్షణాలు అందులో ఉన్నట్లయితే ఆ వ్యసనం మధ్యమ స్థాయిలో ఉంది అని చెప్పుకోవచ్చు. 6 అంతకు మించి లక్షణాలు అతనిలో ఆ వ్యక్తిలో ఈ 11 6కు మించి 6 లేదా అంతకు మించి లక్షణాలు కనుక మనం చూసినట్లయితే దానిని మనం తీవ్ర స్థాయిలో అతను బానిస అయ్యాడని చెప్పుకోవచ్చు ఆ వ్యసనానికి. ఇక అక్కడ ఉన్నటువంటి 11 లక్షణాలను మీరు గ్రహించినట్లయితే ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. తర్వాత ఈ మాదక ద్రవ్యాలను వినియోగించడం ఏ వయసులోనైనా కూడా ప్రారంభించవచ్చు. చిన్నపిల్లలు కూడా తెలియక ఒకసారి తండ్రి కానీ సిగరెట్ తాగుతుంటేనో, లేకపోతే కొంతమంది ఇంట్లోనే బార్ను మెయింటైన్ చేసే సంస్కృతి ఇప్పుడు భారతదేశానికి కూడా ప్రాకింది. అలాంటి సందర్భాల్లో తండ్రి తాగుతున్నట్లయితే పిల్లలు ముఖ్యంగా బాలులు కూడా తండ్రిని చూసి సిగరెట్ తాగడమో లేకపోతే ఆల్కహాల్ సేవించడమో మొదలు పెట్టవచ్చు. బహుశా వాళ్ళకి అది తప్పు అనేటువంటి ఇంగితం అప్పుడు లేకపోవచ్చు. తప్పు అయితే పెద్దవాడు తప్పు అయితే తండ్రి చేయడు కదా, లేకపోతే తల్లి చేయదు కదా, అలాంటప్పుడు అది మంచిదేనేమో అనేటువంటి అమాయకత్వంతో కొంతమంది మొదలుపెట్టే అవకాశం కూడా ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏ వయసులోనైనా ఇది ప్రారంభించవచ్చు. ఆల్కహాల్ మొదట్లో ఒక ఉత్ప్రేరకంగా మనకు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది క్రమేణా డిప్రెసెంట్గా మారుతుంది. ఎందుకంటే వివిధ శరీర అవయవాల పనితీరు మందగిస్తుంది. అందువల్ల దీనిని డిప్రెసెంట్గానే శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. మద్యాన్ని సేవించడము ఎంత ప్రమాదకరమో ఇక్కడ ఒక కేస్ స్టడీ ద్వారా కూడా వివరించడం జరిగింది. చదువు కానీ విద్యార్థి దశలో ఉన్నటువంటి వ్యక్తులు చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేసి మరింత ధనాన్ని ఎలా పొందాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, అప్పు తీసుకోవడమా, లేకపోతే ఏదైనా దొంగతనం చేసి ఇంకేదైనా పనిని చేసి అక్రమ మార్గాల్లో ధనార్జనకు కూడా వారు ఎలాంటి సంకోచాన్ని వ్యక్తం చేయరు, నో ఇన్హిబిషన్. అలాంటి ప్రమాదం ఎందుకు జరుగుతుందంటే ఇది ఆల్కహాల్ మత్తు పదార్థం దాని ప్రభావం మెదడు మీద చూపుతుంది. మెదడు లేదా నాడీ వ్యవస్థ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఎంతో ముఖ్యమైనటువంటివి అయినప్పటికీ అన్ని వ్యవస్థలను జీర్ణ వ్యవస్థ కావచ్చు, రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు,
లేదా శ్వాసక్రియ వ్యవస్థ కావచ్చు, ఈ సిస్టమ్స్ అన్నిటినీ, ఈ వ్యవస్థలను అన్నిటినీ అనుసంధానం చేసేటువంటి వినాడ గ్రంథుల వ్యవస్థ కావచ్చు, వీటిని అన్నిటినీ ఆలోచన, థింకింగ్, వీటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసేటువంటిది వ్యవస్థ నాడీ వ్యవస్థ. మెదడు కశేరు నాడిదండ అంటాం, లేదా నాడిదండాన్ని వెన్నుపాము అని కూడా అనుకుంటాం. దీంతోపాటు ఎన్నో బిలియన్ల నాడీ కణాలతో ఏర్పడినటువంటి నాడీ మండలము లేదా నాడీ వ్యవస్థ శరీరంలో ఉన్నటువంటి అన్ని ప్రకార్యాలను ఇవి అనుసంధానం చేసేటువంటి వ్యవస్థ. మెదడుకు ఎలాంటి గాయము కానీ, ఇన్ఫెక్షన్ కానీ, లేదా ఒక పదార్థం చేరడం వల్ల కానీ, అందులో కణుతులు లేదా ట్యూమర్స్ పుట్టడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగినాయంటే అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి. కంటి చూపు మొదలుకొని, శ్వాసక్రియ మొదలుకొని, జీర్ణ వ్యవస్థ మొదలుకొని, వినాడ గ్రంథుల వ్యవస్థ కానీ, తర్వాత పునరుత్పత్తికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ, మలినాలను విసర్జించే ఎక్స్క్రిటరీ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా నాడీ మండలం కనుక సరిగా పని చేయకపోతే ఇవన్నీ నిర్వీర్యమైపోతాయి, లేదా కనీసము వాటి పనితీరు దెబ్బతింటుంది. అందువల్ల మెదడు మీద ఇది ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతుందంటే, ఇందులో గ్లూటమేట్ అనేటువంటి నాడీ ప్రేషకం, ఇది ఎక్సైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్ లేదా ఉత్తేజకరమైనటువంటి నాడీ ప్రేషకం. దీని పనితీరును అది దెబ్బతీయడం వల్ల వ్యక్తి హైయర్ ఆర్డర్ ఫంక్షనింగ్, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ అంటే ఆలోచన, సంజ్ఞానాత్మక ప్రక్రియలు, ఈ సంవేదన మొదలుకొని ప్రత్యక్షం, పర్సెప్షన్, తర్వాత స్మృతి లేదా మెమరీ, ప్లానింగ్, ప్రణాళికను తయారు చేసుకోవడం, డెసిషన్ మేకింగ్, నిర్ణయ తీసుకునేటువంటి శక్తి, రీజనింగ్, వివేచనా శక్తి, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పూరించేటువంటి తెలివితేటలు, ఇవన్నీ కూడా మందగించడము లేదా నిష్క్రియాత్మకంగా మారడము జరుగుతుంది. ఇంత దుష్ప్రభావాన్ని చూపుతుంది ఈ ఆల్కహాల్. జడ్జిమెంట్, నిర్ణయాత్మక ప్రక్రియను కూడా పూర్తిగా దెబ్బతీస్తుంది. రేషనల్ థింకింగ్, తర్వాత స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, తన పట్ల తాను అదుపును కోల్పోతాడు. ఇంత ప్రభావాన్ని ఇవి మెదడు మీద చూపుతాయి. కాబట్టి ఈ ప్రభావం ఎంతవరకు దీనిని చూపుతాయి అంటే, సాధారణంగా మన శరీరంలోనే ఈ మత్తు పదార్థాలను విరిచి బ్రేక్ డౌన్ చేసేటువంటి శక్తి కార్యానికి ఉంది లీవర్. ఇది శరీరంలో ప్రవేశించినప్పుడు అది జీర్ణ వ్యవస్థలో రక్తంలో కలిసిపోయి, జీర్ణించబడి రక్తంలో కలిసిపోయి కాలేయం దగ్గర అది విరిచివేయబడుతుంది. ఈ రక్త ప్రసారము వివిధ శరీర భాగాలకు జరిగి తీరుతుంది. శరీరంలో అన్ని వ్యవస్థలకు రక్త ప్రసారణ, తర్వాత ఈ ఆక్సిజన్ అయితే కాలేయం, లీవరు దీంట్లో ఉన్నటువంటి మత్తును విరిచేస్తుంది. ఇది 0.1% ఉన్నట్లయితే అది మస్తిష్కం మీద, మెదడు మీద పెద్దగా ప్రభావం చూపదు. 0.1% ఇది బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అంటాం. రక్తంలో
ఈ మత్తు పదార్థ గాఢత కాన్సంట్రేషన్ ఇది క్రమేణా పెరిగి 0.5%కు చేరినట్లయితే ఆ వ్యక్తి మరణానికి దారి తీసేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల అది వ్యక్తిలో ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందనేది కొన్ని అంశాల మీద ఆధారపడింది. అది శరీరంలో ఆహారం స్థాయి, ఎక్కువ ఆహారం తీసుకున్నట్టు తర్వాత ఈ మత్తు పదార్థం సేవించినట్లయితే బహుశా ప్రమాదము లేకపోతే దాని డ్యామేజ్ అంత తీవ్రంగా ఉండదు. అదే ఖాళీ కడుపుతో తాగినట్లయితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎంతసేపు తాగాడు అనేటువంటిది, ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో తాగితే అది ప్రమాదకరం. దానిని కొద్ది కొద్దిగా చాలా నిదానంగా సేవించినట్లయితే క్రమేణా ఈ మత్తును కాలేయము కొద్ది కొద్దిగా విరుస్తూ వస్తుంది. దాని దుష్ప్రభావం అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. తర్వాత శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా ముందే ఆ వ్యక్తి ఫిజికల్ కండిషను దారుణంగా చాలా అలసిపోయి లేదా చాలా అనారోగ్యంతో ఉన్నట్లయితే ఇది మరింత అగ్రవేట్ చేస్తుంది. ఈ మెటబలైజ్డ్ ఆల్కహాల్ను జీర్ణం చేసుకోవడం, ఆల్కహాల్లో మద్యంలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, కాకపోతే అవి ఎంటీ క్యాలరీస్ అని చెప్తారు. అందువల్ల వ్యక్తి ఊపకాయానికి కూడా గురి అవుతాడు. సైకలాజికల్ ఎఫెక్ట్స్, మత్తు పదార్థం సేవించడం వల్ల వ్యక్తికి ఒక విధమైనటువంటి సంకోచం కానీ, బిడియము కానీ, సిగ్గు కానీ తొలగిపోయినట్లు, ఒక విధమైనటువంటి ఒక అటానమీ లేదా డామినెన్స్, నేను ఏమైనా చేయగలను, తనకు తాను అతిగా ఊహించుకుంటాడు. ఎందుకంటే ఆ సుఖభ్రాంతి, నేను ఎంతటి బరువునైనా ఎత్తగలను, ఎంత క్లిష్టమైనటువంటి జనసందర్భంలో కూడా నేను వెహికల్ను నడపగలను, అది ఒక మితిమీరినటువంటి అంచనా కలిగిస్తుంది వ్యక్తిలో. తర్వాత భార్య లేదా పిల్లల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడం. తర్వాత మొదట్లో ఒక విధమైనటువంటి సుఖభ్రాంతిని అనుభవించినప్పటికీ క్రమేణా తను ఉనికిని కోల్పోతాడు. ఇది స్థితి నిర్ధారణ రాహిత్యం, డిసోరియంటేషన్. ఇది ముఖ్యంగా కోర్సకోఫ్ సిండ్రోమ్ అనే ముందు పిలిచేవారు. దానిని ఇప్పుడు ఆల్కహాల్ ఆమ్నిస్టిక్ డిజార్డర్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది మనోవిక్షిప్తికి సైకోసిస్, ఇందులో వ్యక్తి పూర్తిగా డిజోరియంటెడ్, తను ఎక్కడున్నాడు, స్థలము, తర్వాత సమయము, తర్వాత వ్యక్తులు, ఈ 3 విషయాల పట్ల స్థితి నిర్ధారణ రాహిత్యము, డిసోరియంటెడ్. సో అందువలన తను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడున్నాడు, ఇది పగల రాత్రి, బెడ్రూమ్లో ఉన్నానా, నడి రోడ్డు మీద పడిపోయానా అనేటువంటి స్మారకం కోల్పోయి ఒక విధమైనటువంటి మనోవిక్షిప్తి, ఇందులో విపరీతమైనటువంటి మానసిక రుగ్మత గురవుతాడు.
తర్వాత వివిధ రకాలైనటువంటి మత్తు పదార్థాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇన్హేలెంట్స్, మొదట్లో నార్కోటిక్స్ అనేటువంటివి బాగా ఉపశమనాన్ని కలిగించి మత్తును, నిద్రపుచ్చేటువంటి స్వభావాన్ని కలిగించేటువంటివి. ఇవి నల్లమందు నుండి ఉత్పత్తి అయినటువంటి పదార్థాలు, హెరాయిన్ లాంటి పదార్థాలు కూడా. సెడేటివ్స్ అనేటువంటివి వ్యక్తిని ఒక విధమైనటువంటి ఉపశమన స్థితికి, బార్బిచరేట్స్ అనేటువంటివి కూడా గాఢ నిద్రను కల్పించేటువంటి మత్తు పదార్థాలు. స్టిమ్యులెంట్స్ ఏమో ఉత్తేజాన్ని కలిగించేటువంటివి, కొకైన్, ఆంఫిటమైన్ అనేటువంటి పదార్థాలు. ఇవి ఉత్సాహాన్ని కలిగించేటువంటి ఉత్ప్రేరకాలు. తర్వాత హాల్యూసినేషన్స్, ఇవి సంభ్రాంతిని కలిగించేటువంటి పదార్థాలు. ఇక పీల్చుకోవడం ద్వారా, గాలిలో ముక్కుతో పీల్చుకోవడం ద్వారా కొన్ని మత్తును, ఇలాంటి కిక్కును ఇచ్చేటువంటి పదార్థాలు. ఇందాక చెప్పుకున్నట్టు మ్యారివానా లాంటివి పొగరూపంలో వాటిని సేవిస్తారు. ఇవన్నీ కూడా రెండు రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి ఈ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్. మొదటిదేమో డిపెండెన్స్ పొటెన్షియల్. ఇవి వ్యసన సంభావ్యత, ఈ వ్యసనానికి దారి తీసేటువంటి గుణం పదార్థాల్లో ఉండడం. తర్వాత లేథల్ డోసేజ్ రేషియో, ఇది ఏ స్థాయిలో, ఎంత పరిమాణంలో, ఎంత మోతాదులో తీసుకుంటే అది ప్రాణాంతకం. కొన్ని మత్తు పదార్థాలు మితిమీరి సేవించడం వల్ల అది ప్రాణాలకే ముప్పు సంభవించేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి రెండు లక్షణాలు ఈ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్, మానసిక ఉత్ప్రేరక పదార్థాల్లో ఈ రెండు లక్షణాలను కలిగి ఉంటాయి. తర్వాత వీటికి కారణాలు, ఎందుకు వ్యక్తులు ఇలా మత్తు పదార్థాలకు, మద్యానికి, జూదానికి బానిసలు అవుతున్నారు, దీనికి ఈటియోలాజికల్ ఫ్యాక్టర్స్, దీనికి కారణాలు శాస్త్రజ్ఞులు విశ్లేషించడం జరిగింది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్లు హుక్కా కూడా, అది కూడా పొగ రూపంలోనే, బీడీలు కానీ సిగరెట్లు, హుక్కా, వీటిని పొగ రూపంలో నోటిలోకి పీల్చుకుంటారు. బీడీలు కూడా నోటిలోకే ముక్కుతో వదులుతుంటారు. ఇలా ఏ రూపంలో సేవించినప్పటికీ ఈ మాదక ద్రవ్యాలు మత్తును, మైకాన్ని, సంకోచాన్ని పూర్తిగా తొలగించి మానసిక స్థితిని పూర్తిగా గందరగోళాన్ని కలిగించి సామాజిక నేరాలకు, లైంగిక నేరాలకు, దొంగతనాలకు, హత్యలకు హంతకుడుగా మారేటువంటి ప్రవర్తనకు ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటికి కారణాలను శాస్త్రజ్ఞులు 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటేమో పదార్థాలలోనే అడిక్టివ్ ప్రాపర్టీ, పదార్థానికే అలా బానిసలుగా చేసుకునేటువంటి సంభావ్యత గుణం వాటిలో ఉంటుంది. రెండవది డయాథసిస్ అనేటువంటిది శారీరక సంసిద్ధత, ఇది ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ముందుగానే ఒక విధమైనటువంటి ఆయత్తత వ్యక్తిని దానికి ఆ స్థితికి ఆ వ్యక్తిని చేర్చబడి ఉంటుంది. దీనికి బాహ్యకారకాలు కనుక పురిగొల్పినట్లయితే
అవి వాటిని మనం ప్రెసిపిటేటర్స్ అంటాం. ప్రీడిస్పోజర్స్ అండ్ ప్రెసిపిటేటర్స్. ప్రీడిస్పోజర్స్ అనేటువంటివి ముందే అతనిలో అలాంటి సంభావ్యత, అలా దానికి గురి అయ్యేటువంటి దుర్బలత్వం అతనిలో ఉండడం వ్యక్తిలో. దీనికి కొన్ని కారకాలు కనుక తోడనట్లయితే అవి దే విల్ ట్రిగ్గర్, అవి ఆ మత్తు పదార్థ సేవనను అవి పురిగొల్పుతాయి. సైకోసోషల్ స్ట్రెస్సర్స్, సామాజిక ఒత్తిడి, కొన్ని రకాలైనటువంటి ప్రేరకాల వల్ల వ్యక్తి సబ్స్టెన్స్ అబ్యూస్, ఈ మత్తు పదార్థాలకు బానిసగా మారడం జరుగుతుంది. ఇందులో కొన్ని పదార్థాలకే ఆ లక్షణం ఉంది కాబట్టి దానిని మనం గ్రహించినట్లయితే మన ఈ మత్తు పదార్థాలకు అన్నిటికీ ప్లెజర్ పాత్వే, ఆనంద మార్గం అనేటువంటిది మెదడులో ఒకటి ఉంది. దీనినే మీసో కార్టికో లింబిక్ డోపమైన్ పాత్వే. ఈ డోపమైన్ అనేటువంటి నాడీ ప్రేషకము అమితంగా దీనిని ఉత్పత్తి చేస్తుంది ఈ మత్తు పదార్థం. దానివల్ల వ్యక్తులు తమ ఉద్రేకాలను, స్మృతిని, తర్వాత వాంఛలను తీర్చుకోవడం, కోరికలు తీర్చుకోవడం, ఈ స్థితులను అది ప్రేరేపిస్తుంది. అందువల్ల వ్యక్తి ఒక విధమైనటువంటి స్మృతి లోపాలకు పాల్పడుతుంటారు. ఇందాక చెప్పుకున్నటువంటి కోర్సకోఫ్స్ సిండ్రోమ్ లేదా ఆమ్నెస్టిక్ ఆల్కహాలిక్ డిజార్డర్, ఆల్కహాల్ ఆమ్నెస్టిక్ డిజార్డర్లో కూడా వ్యక్తి మతిమరుపుకు గురి అవుతాడు. కొన్ని జ్ఞాపకం సరిగ్గా లేకపోవడం వల్ల దానిని అబద్ధంగా దాంట్లో ఉన్నటువంటి కొన్ని సరిగా జ్ఞాపకం పెట్టుకోకపోవడం వల్ల దానిని పూరించడానికి కొన్ని కల్పితం చేసి అబద్ధాలు చెప్పడం కూడా జరుగుతుంటుంది. ఇది స్మృతిలో లోపం వల్ల, ఫాల్సిఫైడ్ మెమరీ. అలాంటి స్థితి ఎందుకు జరుగుతుందంటే ఈ డోపమైన్ స్థాయిలు దీనిలో ఈ మందులను పెంచడం వల్ల అలాంటి స్థితికి చేరుకోవడం జరుగుతుంటుంది. తర్వాత మాలిక్యులర్ జెనెటిక్స్ సిద్ధాంతం ప్రకారం అంటే ఈ మత్తు పదార్థాలన్నింటికి ఆ గుణం ఉంది కాబట్టి వ్యక్తి పదే పదే ఈ ఆనందాన్ని పొందడానికి ఆ పదార్థాలను సేవించుదాం, తీసుకుందాం, మళ్ళీ మళ్ళీ తీసుకుందాం అనేటువంటి కోరిక ఒక వ్యసనంగా మారుతుంది. ఆ గుణం ఆ పదార్థాలకే ఉంది కాబట్టి ఆ పదార్థాలను ఈ వ్యక్తి సరదా కోసమో ఏదో రూపంలో ప్రయత్నించడం వల్ల అలా దానికి బానిసగా మారడం జరుగుతుంది. ఇక శారీరకంగా, మానసికంగా చూస్తే వ్యక్తులు ఒక విధమైనటువంటి అనుభూతి, సుఖభ్రాంతి కలగడం వల్ల పదే పదే ఆ స్థితిని, ఆనంద స్థితిని చేరుకోవాలన్నటువంటి కోరిక పెరిగి దానికి దారితీస్తుంది. సోషల్ కల్చరల్ డయాథసిస్, సంఘము, సమాజము, కొన్ని కుటుంబాలలో కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని దశాబ్దాలకు ముందున్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. స్త్రీ పురుషులు కూడా, పురుషులతో పాటు స్త్రీలు కూడా వీటి సేవనానికి ఎక్కువ గురి అవుతుండడం మనం చూస్తున్నాం. ఇది ఒత్తిళ్లను తగ్గిస్తుంది అన్నటువంటి భ్రమతో కొంతమంది దీనిని సేవించడం జరుగుతుంటుంది. దీనికి చికిత్సగా బిహేవియర్ థెరపీని శాస్త్రజ్ఞులు ఎక్కువగా వాడుతున్నారు. బయాలజికల్ ట్రీట్మెంట్లో అకంప్రసైడ్ అనేటువంటి పదార్థాన్ని కనుక ముందు సేవించినట్లయితే దాని తర్వాత ఆల్కహాల్ సేవించినటువంటి వ్యక్తులు ఇది తాగినట్లయితే వామిటికి రావడం, ఒక విధమైనటువంటి వికారం కలుగుతుంది. తద్వారా ఆ మద్యాన్ని
సేవించడానికి వారు వెనుకాడుతారు.